హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మనము అక్టోబర్లో, నవంబర్లో కొన్ని నోటిఫికేషన్స్ వచ్చి ఉన్నాయి. దాని లాస్ట్ డేట్స్ వచ్చి ఆల్రెడీ లాస్ట్ డేట్స్ దగ్గర పడ్డాయి. మీరు అప్లై చేశారా లేదా చూసుకొని, ఏదైనా నోటిఫికేషన్ అప్లై చేయకుండా ఉంటే దానికి అప్లై చేసుకోండి. షార్ట్ అండ్ స్వీట్లో జస్ట్ ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, లాస్ట్ డేట్ ఏమున్నది, దాని శాలరీ ఎంత, గ్రేడ్ పే, ఏజ్ లిమిట్ అట్లా పైన చెప్పేస్తాను. డీటెయిల్ నోటిఫికేషన్ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయను. ఒకవేళ డీటెయిల్గా కావాలంటే ఈ ఛానల్లోనే ఆల్రెడీ చేసింది ఉంటే అది చూసుకోండి, లేదా ఇంకా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి కూడా చూసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో నేను అప్లై చేసే లింక్ డైరెక్ట్ మెన్షన్ చేస్తాను. మీకు అప్లై చేసేది ఉంటే అక్కడ నుండి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్. ఇది వచ్చేసి మనకు 21 అక్టోబర్కి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. ఎల్లుండి ఈరోజు 19, రేపే లాస్ట్ డేట్ 20th నవంబర్. మీరు ఇప్పటికీ అప్లై చేయకుండా ఉంటే చేసుకోండి, ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది. దీనికి ప్రిపేర్ అవ్వచ్చు ప్రశాంతంగా. అట్లీస్ట్ ఇంకో 2-3 మంత్స్ మినిమం టైం దొరుకుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్. 5810 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 to 33. అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్. అండ్ దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. దాంట్లో 2400 నుండి 4200 గ్రేడ్ పే వరకు పోస్టులు ఉన్నాయి. మీరు స్కోర్ చేసే దాన్ని బట్టి, మీరు ప్రిఫరెన్స్ పెట్టుకునే దాన్ని బట్టి మీకు వచ్చే జాబ్ వస్తుంది. దానికి రిలేటెడ్ మీ గ్రేడ్ పే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఇది వచ్చేసి 3058 పోస్టులే ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ ఓన్లీ 12th. ఏజ్ వచ్చేసి 18 to 30. ఇది అక్టోబర్ 28కి స్టార్ట్ అయిన అప్లికేషన్స్. 27th నవంబర్ లాస్ట్ డేట్. దీనికి ఇంకో 1 వీక్ ఉంది, బట్ ఎంత తొందర చేసుకుంటే అంత మంచిది. దీంట్లో 1900 to 2000 గ్రేడ్ పే జాబ్స్ ఉన్నాయి. దీని అప్లికేషన్ ఫీ కూడా 500 రూపీసే. చెయ్యకుంటే చేసుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ వచ్చేసి సేబీ గ్రేడ్ 1 అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్. దీంట్లో వచ్చేసి 135 పోస్టులే ఉన్నాయి. అంత తక్కువ పోస్టులు ఉన్నాయి అనుకోకండి, జాబ్ కూడా అలాంటిది. అందరు ఎలిజిబుల్ కాదు దీని క్వాలిఫికేషన్ మాస్టర్స్ ఉంది, అంటే కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆ 135లో ఓన్లీ 77 జనరల్ కేటగిరీకి ఉన్నాయి పోస్టులు. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years ఉంది. దానికి మించిన వాళ్ళు ఉండకూడదు. అప్లై వచ్చేసి 30 అక్టోబర్కి స్టార్ట్ అయింది. 28th నవంబర్ లాస్ట్ డేటు. దీని ఎగ్జామ్ డేట్స్ కూడా ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసి ఇచ్చిండు. ప్రిలిమ్స్ ఫేజ్ 1 ఎగ్జామ్ వచ్చేసి 10th జనవరి 2026కి ఉంది. దాని తర్వాత సెకండ్ మెయిన్స్ ఫేజ్ 2 ఎగ్జామ్ వచ్చేసి 21st ఫెబ్రవరి 2026కి ఉంది. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. దాని డేట్ మనకి ఇంకా అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి దీని శాలరీ చూసుకుంటే 1,84,000 మంత్లీ. అండ్ ఇవి ఆ మంత్లీ శాలరీ కాకుండా ఇంకో 11 డిఫరెంట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి మీకు. సో ఒకవేళ మీరు మాస్టర్స్ కంప్లీట్ చేసి ఉంటే ఇది చాలా మంచి ఆపర్చునిటీ మీకోసం. నెక్స్ట్ వచ్చేసి నాబార్డ్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్. దీంట్లో కూడా 91 పోస్టులు ఉన్నాయి. దాంట్లో 91లో 48 జనరల్ కేటగిరీ. ఇది కూడా ఓన్లీ 91 పోస్టులు ఉన్నాయి అనుకోకండి. గ్రాడ్యుయేషన్ విత్ 60% మార్క్స్. 60% స్కోర్ మీద గ్రాడ్యుయేషన్లో మినిమం ఉండాలి, అయితే మీరు ఎలిజిబుల్. దీని 91 పోస్టులే ఉన్నాయి, కానీ దీని శాలరీ అప్రాక్సిమేట్లీ 1 lakh రూపీస్ పర్ మంత్ ఉంటుంది మీకు. సో చిన్న జాబ్ కాదు, మళ్ళీ గ్రేడ్ ఏ ఆఫీసర్ జాబ్ ఇది. దీని అప్లికేషన్స్ వచ్చేసి 28th నవంబర్కి స్టార్ట్ అయినాయి. అండ్ 30th నవంబర్ లాస్ట్ డేటు. ఏజ్ వచ్చేసి 21 to 30 ఉండొచ్చు, కొన్నిటికి 40 years కూడా ఉండొచ్చు. మీరు అది డీటెయిల్ నోటిఫికేషన్ చూస్తే మీకు తెలిసిపోతుంది. దీని ఎగ్జామ్ డేట్స్ కూడా ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లో ఇచ్చేసిండు. ఫేజ్ 1 ఎగ్జామ్ వచ్చేసి 20 డిసెంబర్కి ఉంటుంది, నెక్స్ట్ మంత్లో. ఫేజ్ 2 ఎగ్జామ్ వచ్చేసి 25th జనవరి 2026లో ఉంటుంది. ఫేజ్ 3 అనేది సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. దాని డేట్ మనకి ఇంకా అనౌన్స్ చేయలేదు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 800 ఉంది. మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే గ్రేడ్ ఏ ఆఫీసర్ అవ్వాలి డైరెక్ట్ అంటే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి అలాంటివి. నెక్స్ట్ వచ్చేసి ఈసీజీసీ ప్రొబేషనరీ ఆఫీసర్. దీంట్లో ఓన్లీ 30 జాబ్సే ఉన్నాయి, కానీ ఇది కూడా మంచి లెవెల్ శాలరీ ఉన్న జాబు, మంచి పొజిషన్ ఉన్న జాబు. ఆ 30లో 12 జనరల్ కేటగిరీ. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్
ఏజ్ లిమిట్ 21 to 30. అప్లికేషన్స్ 11th నవంబర్కి స్టార్ట్ అయినాయి, 2nd డిసెంబర్ లాస్ట్ డేట్ ఉంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ 11th జనవరి 2026 ఉంది. ప్రిలిమ్స్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది ఫెబ్ లేదా మార్చ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ శాలరీ చూసుకుంటే గ్రాస్గా 1,30,000 అనుకోండి. ఇన్ హ్యాండ్ మనకు 1,10,000, 11,000 అలా వస్తుంది. అప్లికేషన్ ఫీ 950 ఉంది. నెక్స్ట్ వచ్చేసి కేవీఎస్ ఎన్విఎస్, కేంద్రీయ విద్యాలయ సంఘటన నవోదయ విద్యాలయ సమితి. ఇది మీరు బీఎడ్ చేసిన వాళ్ళకు, ఎవరైతే మన తెలంగాణలో డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే మన దగ్గర డిఎస్సి వస్తుంది 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 అనుకుంటూ వెయిట్ చేస్తూనే ఉన్నాం, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికి బదులు సెంట్రల్ గవర్నమెంట్ నుండి మంచి ఆపర్చునిటీ ఉంది. వేకెన్సీ కూడా 14,000, నియర్లీ 15,000 ఉన్నాయి. 14,967 అంటే. క్వాలిఫికేషన్ 10th నుండి పీజీ వరకు చాలా పోస్టులు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి దానికి అకార్డింగ్ టు దట్ మీ క్వాలిఫికేషన్ ఉంది. మీరు ఏ దానికైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీ క్వాలిఫికేషన్ చూసుకొని, ఏజ్ లిమిట్ చూసుకొని అప్లై చేయండి. ఏజ్ లిమిట్ 18 to 40 ఉంది. అప్లికేషన్స్ వచ్చేసి 14th నవంబర్ స్టార్ట్ అయినాయి, 4th డిసెంబర్ లాస్ట్ డేట్ ఉంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి కొన్నింటికి ఒకటి ఉంది, కొన్నింటికి ఒకటి ఉంది. అంటే మీరు అప్లై చేసే పోస్ట్ బట్టి డిఫరెంట్ ఫీజు ఉన్నాయి. కొన్నింటికి 2,800 ఉంది, కొన్నింటికి 2,000 ఉంది, కొన్ని పోస్టుల కోసం 1,700 కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎఫ్కాట్ నోటిఫికేషన్. దీని గురించి ఆల్రెడీ డీటెయిల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. దీని డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ 14th డిసెంబర్ ఉంది. ఒకసారి రిమైండర్ కోసం నేను దీంట్లో ఇది కూడా మెన్షన్ చేశాను. టోటల్ 340 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ విత్ 60% ఉండాలి. ఏజ్ లిమిట్ 20 to 24 అండ్ 26 కూడా ఉంది కొన్ని పోస్టులకు. నేను గ్రాడ్యుయేషన్ చెప్పిన ఈ వీడియోలో ఏదైనా నోటిఫికేషన్ కోసం క్వాలిఫికేషన్ ఓన్లీ గ్రాడ్యుయేషన్ ఉన్నది అని చెప్పినా అంటే దాని మీనింగ్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది అని అనుకోకండి. కొన్ని స్పెషలైజేషన్స్ కావాలా, ఒక్కొక్క రిక్రూట్మెంట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అవసరం ఉంటుంది. నేను ఈ వీడియోలో ఓన్లీ మీకు ఓవర్వ్యూగా క్వాలిఫికేషన్ ఎంత ఉందో చెప్తున్నా. మీకు ఒకవేళ డీటెయిల్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకోవాలి అంటే మీరు నోటిఫికేషన్ని ఒకసారి గోత్రూ చేయాలి. దీని అప్లికేషన్స్ వచ్చి 17th నవంబర్ స్టార్ట్ అయినాయి, 14th డిసెంబర్ లాస్ట్ డేట్ ఉంది. ఎగ్జామ్ వచ్చేసి 31st జనవరి 2026 ఉంది. అప్రాక్సిమేట్లీ 1,20,000 మీ శాలరీ ఉంటుంది. అప్లికేషన్ ఫీ 550 ఉంది. ఇఫ్ మీరు ఎన్సీసీ త్రూ అప్లై చేస్తే దాంట్లో మీకు అప్లికేషన్ ఫీ లేదు. దీని గురించి ఆల్రెడీ వీడియో ఉంది డీటెయిల్గా. మీరు అప్లై చేయాలి అనుకుంటే ఒకవేళ ఆ వీడియోని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇది ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేట్స్ కోసం కూడా మంచి ఆపర్చునిటీ. ఇంకేదైనా ఉంటే అప్డేట్స్ చెప్తాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.